జూబ్లీహిల్స్ లో 11 తారీఖు ఎన్నికలు జరగబోతుంది. ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందనే చెప్తాం. ఎందుకని? ఎందుకనంటే గ్రేటర్ హైదరాబాద్లో, అందులోనూ జూబ్లీ హిల్స్లో అభివృద్ధి శూన్యం. ఉమ్, 3-4 నెలల క్రితమే ఈ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి 150 కోట్ల నిధులు ఇచ్చిండు. అవి దాదాపుగా 60% పనులు పూర్తయినాయి. ఈ ఎన్నికలు వచ్చినా రాకపోయినా ఈ అభివృద్ధి జరిగేదే. నవీన్ యాదవ్ అన్నకు ఈ అభివృద్ధి కూడా కొండంత ఆధారమైంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నాం. ఓకే, 3 సార్లు మాగంటి గోపీనాథ్ గారు 1 బై 1 ఎంపటి గెలుచుకుంటూ వచ్చారు. బట్ ఎంత డెవలప్మెంట్ చేస్తే నేను గెలవడం జరిగిందని చాలా మంది అంటూ ఉన్నారు. మన డెవలప్మెంట్ లో సానుభూతి ఉంది, ఆయన చేసిన వర్క్ ఉంది కాబట్టి ఆయన గెలిచే అవకాశం చాలా మంది చెప్తున్నారు. మీకు ఒకటే చెప్తా, ఒక మాగంటి గోపినాథే కాదు, హైదరాబాద్లో ఒక కాంగ్రెస్ పార్టీ సీటు కూడా గెలవలే. అది మర్చిపోతా ఉన్నారు మీరు కూడా. ఉమ్, అప్పుడు ఎందుకు హైదరాబాద్ నమ్మిండ్రంటే, పల్లె తల్లి వంటిది, పట్నం ప్రియురాలు వంటిది. అంటే పట్నంలో ఉన్నోళ్ళు మంచోళ్ళని పల్లెలు ఉన్నోళ్ళు మంచోళ్ళు, పట్నంలో ఉన్నోళ్ళు చెడ్డోళ్ళని కాదు. కానీ అప్పుడున్న దొరను నమ్మిండ్రు. కానీ ఇప్పుడు ఏమైంది? దొర చెప్పింది చెయ్యాలి, దొర చేసింది చూడాలి. 18 నెలల కాలంలో ప్రజలు మేలుకున్నారు. అందుకే బీఆర్ఎస్ కు, బీజేపీకి బుద్ధి చెప్తారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ అన్నకు పట్టం కడతారు. నవీన్ యాదవ్ కి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత ఉంది. పథకాల మీద, రైతు బంధు మీద, లేకపోతే రైతు రుణమాఫీ మీద, లేకపోతే బస్సు మీద, వీటన్నిటి మీద కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ ఉందని చెప్తున్నారు. మరి ఈ ఇంపాక్ట్ లో గెలిచే అవకాశం ఉంది నవీన్ యాదవ్? మీకు సోనియా గాంధీ గారు ఎలక్షన్ల కంటే ముందు ఇదే హైదరాబాద్ నడిబొడ్డులో 6 గ్యారంటీలను హామీ ఇచ్చింది. వాటిని అమలు చేసుకుంటా పోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. మహిళలకు ఉచిత బస్సును ఇచ్చిండ్రు, అమలు అయ్యింది. 10 లక్షల బీమా పెంచిర్రు, అయ్యింది. రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అన్నారు, అయ్యింది. అందరికి అయిందా? 2 లక్షలు ఉన్నోళ్ళకి అందరికి అయింది. 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకి అయిందా? 2 లక్షల లోపు అయిందా? అయింది. నేను తీసుకొస్తా. 2 లక్షల లోపు ఉన్నోళ్ళకి అందరికి అయింది. 2 లక్షల పైన ఉన్నోళ్ళకి ఇప్పుడు ఒకే విడత కాదు కదా. పొద్దున తిన్నామని సాయంత్రం తినకోం కదా. పొద్దున తింటాం, సాయంత్రం తింటాం కదా. మీరు మీడియా పరంగా, ఇప్పుడు నేను ఆన్ మీడియా ఉంది, ప్రపంచం చూస్తా ఉన్నాను. 2 లక్షల లోపు ఉన్నోళ్లకు అందరికి అయింది. 3 అయినాయా? అసలు ఏ గ్యారంటీలో హామీ లేకపోయినా ఇవాళ పేదోడి గురించి ఆలోచన చేసే ప్రభుత్వం ప్రజాప్రభుత్వం. పేదోడు కడుపు నిండా, కంటి నిండా నిధులు ఉండాలంటే కడుపు నిండా బువ్వ కావాలని సన్న బియ్యం పథకాన్ని ఇచ్చింది. ఇవాళ అభివృద్ధి, అదేవిధంగా ఈ సంక్షేమ పథకాలే ఖచ్చితంగా నవీన్ యాదవ్కు గెలుపుకు ఒక మెట్టు అవుతుంది. రైట్. నవీన్ యాదవ్ కి కొన్ని పేర్లు ఉన్నాయి. రౌడీ షీట్ అని, మొన్న జరిగిన నామినేషన్ ప్రక్రియలో కూడా 100 మంది, 1,00,000 మందితో ర్యాలీ చేశారని, ఆ ర్యాలీలో అందరూ వచ్చింది ఓటర్లు కాదు రౌడీలు మాత్రమే వచ్చారని కొంతమంది విమర్శిస్తున్నారు. దానికి మీరేం చెప్తారు? జూబ్లీ హిల్స్ ప్రజలతో పాటు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ చేతులు జోడించి మరీ విడంబరంగా విన్నవించుకుంటున్నా. ఒక్క నవీన్ యాదవ్ మీద కేసులే కాదు, 10 ఏళ్ళు ఆ దొర పాలనలో ఎదురు తిరిగినోని మీద అన్ని కేసులు ఉన్నాయి. ఒక్కసారి ఉస్మానియా యూనివర్సిటీకి పోదాంప, ఎంతమంది మీద కేసులు ఉన్నాయో. ఒక్కసారి కాకతీయ యూనివర్సిటీకి పోదాంప, ఎన్ని కేసులు ఉన్నాయో. ఎందుకున్నాయి? ఇవాళ తెలంగాణ రావడంలో కేసీఆరే చెప్పిండు, ఈ విద్యార్థులే కీలకం, కవులు కళాకారులే కీలకం. ఒక కన్ను విద్యార్థులు అన్నాడు, ఒక కన్ను కవులు కళాకారులు అన్నాడు. ఆ విద్యార్థులనే నువ్వు వదలలేదు. ఇవాళ నవీన్ యాదవ్ను, లేకపోతే కాంగ్రెస్ పార్టీలను, అప్పుడున్న మా ప్రతిపక్ష పార్టీలను, ఇది చట్టం నీ చుట్టమైంది కాబట్టి కేసులు పెట్టినావు తప్ప ఇది రౌడీ కుటుంబం కానే కాదు. ఒకవేళ రౌడీ కుటుంబం అనుకుందాం, మనం తెలంగాణ నడిబొడ్డులో పుట్టినాం. తెలంగాణ యాస భాష మీరే చెప్తారు. అసలు తెలంగాణలో ఒక ఇంటికి ఇయ్యం అందుకోవాలంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూస్తాం. ఒకవేళ ఈ ఈ కుటుంబమే రౌడీ కుటుంబం అయితే తలసాని సీనన్న ఏ పార్టీ అయినే? బీఆర్ఎస్ పార్టీ. ఎన్నేళ్ళు మంత్రిగా పనిచేసిండు? 10 ఏళ్ళు చేసిండు. అంటే తన సొంత బిడ్డ లాంటి, తన రక్త సంబంధమైన అన్న బిడ్డను ఈ ఇంటికి వచ్చిండు,
ఈ ఇంటికి ఇయ్యం అందుకున్నాడు, అలాయ్ బలాయి తీసుకున్నాడు, మరి రిసెప్షన్కి వచ్చిండు, అమ్మాయిని చూసినాడు వచ్చిండు, సంబంధం కలిపినాడు వచ్చిండు, 3 పూలు వేసినాక అక్షంతలు కూడా చల్లి ఈ కుటుంబం బుక్కెడు బువ్వ పెడితే తిని ఆశీర్వదించిపోయిండు. మరి అలా హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ మీరు తోడు దొంగలై మరి తలసాని సీనన్న అడగాలి, మీరు రౌడీ కుటుంబానికి నీ ఆడబిడ్డని ఎందుకు ఇచ్చినావు? మీకు సమాధానం అక్కడనే దొరుకుతుంది. కాబట్టి ఎట్లాగో నవీన్ యాదవ్ గారు గెలుస్తా ఉన్నాడు. ఎందుకు గెలుస్తా ఉన్నాడు? మీరేమో ఓసీకి టికెట్ ఇచ్చారు, బీజేపీ వాళ్ళు రెడ్డికి టికెట్ ఇచ్చారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల బీసీ, అందులో హైదరాబాద్ షాన్ యాదవ్ సదర్ సాక్షిగా ఇలా బీసీ బిడ్డకిచ్చింది. ఖచ్చితంగా డంకా బజాయిని చెప్తా ఉన్నాం. బీఆర్ఎస్ లో ఉన్న బీజేపీలో ఉన్న బీసీ బిడ్డలారా, బీజేపీలో ఉన్న బీసీ బిడ్డలారా, మన బిడ్డ బీసీ బిడ్డ నవీన్ యాదవ్ బీసీ బిడ్డకు పట్టం కడదాం. కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది, అందుకే 75% ఉండి ఏమి లాభమన్నా, మనకేమి లాభమన్నా, 75% ఏమి లాభమన్నా, మనకేమి లాభమన్నా, బిఆర్ఎస్ బీజేపీల కమ్ముడు బోకన్ నవీను బీసిరన్నా, బిఆర్ఎస్ బీజేలకు అమ్ముడు బోకురన్నా, నవీను బీసిరన్నా. అందుకే ఇవాళ రెడ్డిలను ఇవాళ కమలం పువ్వు వాడిపోయే ప్రమాదం ఉన్నది, కారు పంచర్ అయ్యే ప్రమాదం ఉన్నది. మొన్ననే 18 నెలల కింద ఒక్క గుద్దు గుద్దితే 3 రంగుల జెండా రెపరెపలాడింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిండు, ప్రభుత్వం వచ్చింది, కారు ఫామ్ హౌస్ పోయింది, ఇక్కడ ఉన్న కమలం వాడిపోయింది. మరొక్కసారి ఈ జూబ్లీ హిల్స్ లో 3 రంగుల జెండా ఎగరడానికి సిద్ధంగా ఉంది. మీ ముఖ్యమంత్రి ఏ కులం? ముఖ్యమంత్రి రెడ్డి కులం. కానీ కానీ ముఖ్యమంత్రి ఉండి 42% వాటా ఇలా బీసీలకు ఇచ్చిండు. ఎవరు ఆపిర్రు? నరేంద్ర మోడీ లాగు దడిచింది. ఎందుకంటే ఈ తెలంగాణలో రేవంత్ రెడ్డి అనేట ఆయన అగ్గిరాజేసిండు. ఇది దేశం అంతా చుట్టుకుంటది, ఇది నా పీక పట్టుకుంటది, దేశంలో బీజేపీ ప్రభుత్వమే కూలిపోయే ప్రమాదం ఉన్నదని 42% వాటా ఈ బీసీలకు ఇస్తే అడ్డు పుల్ల వేస్తా ఉన్నారు. ఇంకోటి చెప్పాలి, మీరు అడిగిర్రు అసలు బీసీల గురించి మాట్లాడుతా ఉన్నాడు మీ ముఖ్యమంత్రి రెడ్డి కదా అని. మరి రెడ్డి బిడ్డ ఉండి 42% వాటా ఎందుకు ఇచ్చిండు? ఒకవేళ నిజంగా ఆయన రెడ్డి బిడ్డ అనే స్వార్థం ఆయనకు ఉంటే 5 ఏళ్ళు అయితే ఆయనను కానీ ఆయన ప్రభుత్వాన్ని కానీ తీసేసే హక్కు ఎవరికి లేదు కదా. రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగబద్ధంగా 5 ఏళ్ళు అయితే ఆయన ముఖ్యమంత్రి ఉంటాడు కదా. ఇలా బీసీలకు ఎవరికి ప్రేమ ఉన్నది? రెడ్డి బిడ్డ అయిన రేవంత్ రెడ్డికి ఉన్నది. దానికి నిదర్శనం 42% వాటా బీసీలకు ఇవ్వడం. ఈ జూబ్లీ హిల్స్ లో ఎంతో మంది రెడ్డిలు ఉన్న బీసీ బిడ్డ నవీన్ యాదవ్ కు టికెట్ ఇవ్వడం.